హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్ డే 51. ఈరోజు మనము ఆవిడ కథ గురించి చదువుకుంటున్నాము. లూయిస్ ఎల్హే గారి కథ. క్లుప్తంగా లాస్ట్ వీక్ క్లాస్లో ఆవిడ చిన్నగున్నప్పుడు అనుభవించిన హింస కానీ, ఎలా ఇబ్బందులు ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అది కొంచెం చదువుకున్నాము. ఇంకా ఆమె స్టోరీ కంటిన్యూ అవుతుంది. లాస్ట్లో మనం చెప్పుకున్నది ఏంటి అంటే, ఒక చిన్న సంఘటనతో నా జీవితం అంతా మారిపోతుంది అని ఒక న్యూమరాలజిస్ట్ చెప్పాడు. న్యూమరాలజిస్ట్ అంటే ఆ నెంబర్స్ని బేస్గా చేసుకుని వాళ్ళు చెప్తారనమాట మనకేం జరగబోతుంది అనేది. సో అతను చెప్పాడు అని చెప్పేసి అక్కడి వరకు చదువుకున్నాం. కానీ అదేంటి, ఆ చిన్న సంఘటన ఏంటి, ఈరోజు చదువుకుందాం. ఆ సంఘటన చాలా చిన్నది. అది జరిగి ఎన్నో నెలలు గడిచిన తర్వాత కూడా నేను ఆ విషయాన్ని గుర్తించలేకపోయాను. అనుకోకుండా న్యూయార్క్ నగరంలో చర్చ్ ఆఫ్ రిలీజియస్ సైన్స్ వారి ఆధ్వర్యంలో ఒక సెమినార్కు హాజరయ్యాను. వాళ్ళు నేర్పించే జ్ఞానమంతా నాకు చాలా కొత్తగా, ఆసక్తిగా ఉండింది. నా అంతరంగంలోంచి ఏదో అంతర్వాణి జాగ్రత్తగా విను అని నన్ను ప్రోత్సహిస్తోంది. అలాగే చేశాను. వాళ్ళ దగ్గరికి ఆదివారం క్లాసెస్కి వెళ్ళడమే కాకుండా నేను క్లాసెస్ నిర్వహించడం ప్రారంభించాను. నాకు అందం పట్ల, ఫ్యాషన్ల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఎన్నేళ్లు నేను నా కనుబొమ్మల ఆకారాన్ని, నా నడుము సైజును సరిచేసుకుంటూ బ్రతకగలను చెప్పండి? హై స్కూల్తోనే చదువు మానేసిన దాన్ని, తర్వాత పుస్తకమే ముట్టని దాన్ని ఇప్పుడు చాలా ఆత్రంగా ఎంతైనా చదివేస్తున్నాను. నేను చదివిన పుస్తకాలన్నీ మెటాఫిజిక్స్ అంటే ఆది భౌతిక శాస్త్రం. రెగ్యులర్ ఫిజిక్స్ కాదు ఇది. ఒరిజినల్ మెటాఫిజిక్స్ అంటే వెరీ రా మెటీరియల్ అన్నమాట. అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అలాంటిది ఆది భౌతిక శాస్త్రం తెలుగులో. మరి హీలింగ్ అనే పుస్తకాలు, హీలింగ్ అంటే స్వస్థత పరుచుకోవడం, వాటికి సంబంధించిన పుస్తకాల గురించే చదివిందట. ఆ న్యూమరాలజిస్ట్ చెప్పిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా చిన్నదంట. ఎంత చిన్నది అంటే తను గమనించడానికే చాలా నెలలు పట్టిందంట. అది జరిగింది, ఇదొకటి మార్పు ఉంది అంటే చూడండి, అవేర్నెస్లో మనం ఉన్నట్లయితే మనం గమనించగలం. లేకపోతే అవేర్నెస్ వచ్చేంత వరకు అదొక విషయం ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది, మనకు తెలియదు. అది జరిగింది, మార్పొచ్చింది, అది గుర్తించగలగాలి. మనం గుర్తించితేనే దానికి సంబంధించిన ఫలితాన్ని మనం ఆస్వాదిస్తాము. అండ్ గుర్తించిన తర్వాతనే కృతజ్ఞతలు తెలుపుకుంటాం మనం. లేకపోతే ఈ 2 ప్రాసెస్‌లు జరగవు జనరల్‌గా. ఒకటి జరిగింది అని తెలిస్తే ఇది ఇది నాకు హ్యాపీ న్యూసు అని నాకు తెలిస్తేనే కదా! వావ్! థాంక్స్ టు భగవాన్, థాంక్స్ టు యూనివర్స్, థాంక్స్ టు దట్ ఫ్రెండ్స్, హూఎవర్ ఇట్ ఈస్, అది చెప్పుకోగలను. అండ్ ఆ ఫలితం ఏదైతే ఉందో అది నా మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈవిడకసలు నెలలు పట్టిందంట. అండ్ అదొక రిలీజియస్ సైన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినారు ప్రతి ఆదివారం ఉండేది. అక్కడికి వెళ్ళడము చాలా కొత్తగా, ఆసక్తిగా అనిపించింది. ఆ తర్వాత ఆమె ఇన్నర్ వాయిస్ అట, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను. అది ఏంటో తెలియదు కానీ జాగ్రత్తగా విను, ఫోకస్ చేయి, అంటే నీకు ఎప్పుడో ఎక్కడో ఫ్యూచర్లో పనికి వస్తుంది అన్న టైప్లో అని మనం అర్థం చేసుకోవచ్చు. అలా చెబుతూ ఉండడం, అది లోపల నుంచి ఆ ఇన్నర్ వాయిస్ కొద్దిగా ఆమెకు అర్థమవుతూ ఉండిందంట. అలా క్లాసెస్కి వెళ్ళడమే కాకుండా తిను కూడా ప్రతి ఆదివారం క్లాసెస్కి వెళ్ళడం కాకుండా తను కూడా క్లాసెస్ నిర్వహించడం ప్రారంభించింది. తర్వాత అప్పటికే మనం మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ వీక్ క్లాస్లో మోడలింగ్ చేసేది ఆవిడ అని చెప్పేసి కూడా చెప్పింది. ఆ మోడలింగ్ చేస్తున్నప్పుడు కూడా తన అందం మీద, వాటి మీద తనకి నమ్మకం లేకపోవడము, అలాంటివన్నీ కూడా చెప్పింది. దాని గురించి చదువుకున్నాము. సో ఇప్పుడేమంటుందంటే, అలాంటి అందం పట్ల ఎన్ని రోజులు ఇంకా నా ఐబ్రోస్ కట్ చేసుకుంటూ కూర్చోను, ఎన్ని రోజులు నా నడుము దగ్గర ఫ్యాట్ ఉందా, ఈ డ్రెస్ సరిపోతుందా, ఇక్కడ బాగున్నానా, అక్కడ బాగున్నానా, అవన్నీ ఎన్ని రోజులు చెయ్యను ఇంకా అని చెప్పేసి ఆవిడ అంటోంది. ఇంకా ఎన్ని రోజులు అలా బ్రతకాలి చెప్పండి అని అంటోంది. తర్వాత హై స్కూల్తోనే చదువు మానేసిందట. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. హై స్కూల్తో చదువు మానేసిన ఆవిడ ఇన్ని లక్షల కోట్ల మంది మనస్తత్వాలని అర్థం చేసుకోవడం, బుక్స్ రాయడం, కౌన్సిలింగ్స్ నిర్వహించడం, వర్క్షాప్స్ నిర్వహించడం, ఆమె తనని తాను ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందో వాటన్నింటి నుంచి బయటికి వచ్చి ఇవన్నీ చేయడం గమనించండి. హై స్కూల్ చదువు ఆపేసిన నేను తర్వాత చదివిన ఇంట్రెస్ట్ అయిన పుస్తకాలు ఏంటంటే మెటాఫిజిక్స్. అది అంత ఈజీ కాదండి. రెగ్యులర్ ఫిజిక్సే చాలా కష్టం చెప్పాలి అంటే. మెటాఫిజిక్స్ అంటే ఇంకా 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 చాలా కష్టం ఆ ఫిజిక్స్. ఆది భౌతిక శాస్త్రం.
అండ్ హీలింగ్ రిలేటెడ్ బుక్స్ అన్నీ చదివిందంట, స్వస్థత చేకూర్చేవి. ఆ చర్చ్ ఆఫ్ రిలీజియస్ సైన్స్ నాకు ఒక కొత్త ఇల్లుగా మారిపోయింది. నా జీవితం చాలా సాధారణంగా సాగుతూ ఉన్న ఈ క్రొత్త కోర్సుతోనే నా జీవితంలో చాలా భాగం నిండిపోయింది. 3 ఏళ్ల తర్వాత నేను ఆ కోర్సు బోధించేందుకు అర్హత సంపాదించేందుకు పరీక్ష పాస్ అయ్యాను. ఫస్ట్ ఈమె స్టూడెంట్గా వెళ్ళింది. ఇప్పుడు దానికి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో అందులో పరీక్ష పాస్ అయ్యి ఈమె కూడా క్లాసెస్ నిర్వహించగలిగే అఫీషియల్గా ఆ ఆ ఆ పరీక్ష అంటే అఫీషియల్‌గా తీసుకోవడానికి అర్హత పొందే ఆ పరీక్ష పాస్ అయిందట. వారు నాకు ప్రాక్టీస్ పెట్టుకోవడానికి లైసెన్స్ కూడా ఇచ్చారు. ఇలా చాలా రోజుల క్రితమే నేను చర్చ్ కౌన్సిలర్‌గా నా కెరియర్‌ని ప్రారంభించాను. ఏంటి అది అంటే చర్చ్ కౌన్సిలర్‌గా. నేను కొన్ని ఎపిసోడ్స్‌లో చూసానండి. ఇక్కడ అంటే మూవీస్‌లో, సీరియల్స్‌లో అలా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చర్చ్‌లో వాళ్ళు వెళ్ళి కన్ఫెషన్ చేసుకోవడం కానీ, చర్చ్‌లో ఫాదర్ కానీ లేదా కౌన్సిలర్స్ కానీ వాళ్ళేంటంటే ఎవరికైనా ఇబ్బందులున్నప్పుడు సెపరేట్‌గా వాళ్ళు కూర్చొని వన్ ఆన్ వన్ కూర్చొని ఆ కౌన్సెలింగ్ తీసుకోవడం, వీళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు వినడము అవన్నీ చేస్తూ ఉంటారు. అయితే నాకు కూడా ఇప్పుడే తెలిసిందేంటంటే దానికి కూడా ఒక పరీక్ష ఉంటుంది. దాన్ని పాస్ అయితేనే వాళ్ళకి దానికి అర్హత పొందుతారు అనేది. ఇట్స్ ఎ ప్రాసెస్. సో, అలాంటి చర్చ్ కౌన్సిలర్ దానికి ఈమె సెలెక్ట్ అయ్యి అది ప్రారంభించిందట. ఇది చాలా చిన్న ఆరంభం. ఆ సమయంలోనే నేను మహర్షి యోగి వారి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే భావాతీత ధ్యానము, భావాలకు అతీతమైన ధ్యానము అంటే ఎమోషన్స్‌కి అతీతమైన ధ్యానము చేసేదాన్ని. చర్చిలో ఇంకా పై కోర్స్ చెయ్యాలి అంటే, ఒక సంవత్సరం ఆగాల్సి వచ్చింది. అప్పుడు నా కోసం నేను ఏదైనా విలక్షణంగా చెయ్యాలి అనిపించి 6 నెలల పాటు మహర్షి యోగి వారి కాలేజ్‌కి వెళ్ళాను. చూడండి ఎంత చక్కగా టైం యుటిలైజ్ చేసుకుంటుంది. ఆవిడ పరిస్థితి ఏంటి? కూర్చొని డోర్లు పెట్టుకొని ఏడ్చేసేయాలి రోజుల తరబడి, నెలల తరబడి. ఇంక నా జీవితం అయిపోయింది. నాకెందుకు పనికిరాదు. నా అంత దురదృష్టవంతులు లేరు. చుట్టూ ఉన్న ప్రపంచం హాయిగా ఉంది. నేనెక్కడ బయటకొస్తాను? నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు. నన్నందరూ మోసం చేశారు. ఇలా ఎన్ని డిప్రెషన్స్ పెట్టుకోవాలో అన్ని పెట్టుకోవచ్చావిడ. బట్ ఆవిడ అలా చేయలేదు. ఎంతో చక్కగా టైంని సద్వినియోగం చేసుకుంది. 1 ఇయర్ మధ్యలో ఆగాల్సొచ్చింది. ఒకదాని తర్వాత ఇంకొక కోర్స్ చేయాలి అంటే, బహుశా అది వాళ్ళ కోర్స్ ప్రాసెస్ ఉన్నట్లుంది. అది వేస్ట్ చేయకుండా ఏం చేసింది, మహర్షి యోగి గారి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ భావాతీతమైన ధ్యానం ఎలా చేయొచ్చు, దానికి సంబంధించిన కాలేజ్‌కి వెళ్ళింది. అది మహర్షీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ లోవాలోని ఫెయిర్‌ఫీల్డ్ అనే ప్రాంతంలో ఉంది. యూనివర్సిటీ పేరు, ఆ ప్లేస్ పేరు చెప్తున్నారు. ఆ సమయంలో అదే నాకు సరైన స్థలం. అక్కడ ప్రతి సోమవారము ఒక కొత్త సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకునేవాళ్ళము. ఆ సబ్జెక్ట్‌లన్నీ నేను అంతకుముందు కేవలం విన్నవి మాత్రమే. బయాలజీ, కెమిస్ట్రీ లాంటివే కాకుండా ఐన్‌స్టీన్ రిలేటివిటీ థియరీ అంటే ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం లాంటి వాటిని కూడా చదివేవాళ్ళం. ఇవన్నీ చాలా కష్టమైనవండి. చాలా కష్టం. అంటే ఇవి మనకు కొద్దిగా మన ఫిజిక్స్, కెమిస్ట్రీ మనం చదువుకునేటప్పుడు 10థ్ క్లాస్ వరకు ఇంటర్మీడియేటో, డిగ్రీనో ఎక్కడో అక్కడ చదివి ఉంటాము. అది మనము నిత్య జీవితంగా జరిగే సంఘటనలకి ఆహ్, అంతవరకే మన బ్రెయిన్ ఆలోచిస్తుంది. మనం విజువలైజ్ చేయంది ఏది కూడా మన బ్రెయిను అంత తొందరగా యాక్సెప్టు చేయలేదు, అర్థము చేసుకోలేదు. 2 చేసుకోలేదు. ఇవన్నీ మనకిప్పుడు ఎందుకు గుర్తుండవు ఐన్‌స్టీన్‌ది గాని, ఇంకొకటి గాని అంటే రిలేట్ చేసుకోలేం మనం. అందుకనే ఆ ఎగ్జామ్ వరకు గుర్తుంటది. ఏదో చదువుకోవడం, గుర్తుపెట్టుకోవడం, బట్టి పట్టడం ఏదో చేస్తాము, పాస్ అయిపోతాము. అది అయిపోతుంది. తర్వాత మర్చిపోతాము. కానీ ఆ ప్రిన్సిపల్స్ అలాంటి ప్రిన్సిపల్స్ కాదు. ఎగ్జామ్ కొరకు రాసి, చదివేసి ఇదెందుకు పనికొస్తుందో, లేదా ఏ సైంటిస్ట్‌లకో పనికొస్తుంది. ఆఫ్‌కోర్స్ సైంటిస్ట్‌లకు పనికొస్తుంది. అందులో డౌట్ ఏమీ లేదు. కానీ వారికి మాత్రమే కాదు. మనం స్పిరిచ్యువల్‌గా కూడా యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఐన్‌స్టీన్ కానీ, వీళ్ళు న్యూటన్ వీళ్ళవున్నాయి చూడండి. ఇప్పుడు చాలామంది స్పిరిచ్యువల్ వాళ్ళు కోట్ చేస్తున్నారండి. వాళ్ళవి చెబుతూ చెప్తున్నారు. దీనికి, దానికి లింక్ ఎలా ఉందో చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఈ సైంటిస్ట్‌లు ఏ 100 సంవత్సరాల క్రితమో, 150 సంవత్సరాల క్రితం లేదు 200, 300 సంవత్సరాల క్రితం కనిపెట్టారు. మన స్పిరిచ్యువల్‌లో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ డిఫరెంట్ టర్మినాలజీలో మన సనాతన ధర్మం ఎప్పుడు మొదలైందో అప్పటినుంచుంది. సనాతన ధర్మం ఎప్పుడు మొదలైందంటే నోబడీ నోస్.
సనాతన ధర్మం అంటే ఆది నుంచి ఉన్న ధర్మము అని మీనింగ్ అనమాట. ఆది ఎక్కడుంది? ఎవరికి తెలుసు ఆది? సైంటిస్టులకి తెలియదు, స్పిరిచువల్గా ఉండే యోగులకు తెలియదు, ఎవరికీ తెలియదు. ఆది అంటే ఆ మొదలు ఎక్కడుందో అప్పటి నుండి ఉన్నాయి మనకి. మనం ఇప్పుడు వాటిని కాంప్లెక్స్ థియరీస్ అని చెప్తున్నాం. ఏంటి ఈ సైంటిస్టులు అందులో కనిపెట్టింది ప్రాబబ్లీ ఎ లిటిల్ పర్సంటేజ్ అండి. ఇంకా కనిపెట్టని సిద్ధాంతాలు, ఆ కాంప్లెక్స్ థియరీస్ ఏవైతే ఉన్నాయో కో కొల్లలున్నాయి. కనిపెడుతుందో లేదో హ్యూమన్ కింగ్డమ్ వీ డోంట్ నో. ఎంత టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చినా. అంత గొప్పదనమాట స్పిరిచువాలిటీ. అంత గొప్పది సనాతన ధర్మం. ఈవిడ కాలేజ్‌లో నేర్చుకునే సబ్జెక్ట్స్ అంతవరకు ఆ పేర్లు విన్నాను కానీ, ఇక్కడ అవేంటి? అవి ఎలా పనికొస్తాయి? అదర్‌వైజ్ ఆవిడకి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటండి ఇప్పుడు? ఆవిడ ఎక్కడో మిడిల్ ఏజ్‌లో ఉంది. ఈ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం నేర్చుకొని ఏం చేయాలా ఆవిడిక్కడ? ఆవిడ మొత్తం స్వస్థత పొందే కార్యక్రమంలో ఉంది కదా! అంటే దీనికి దానికి రిలేషన్ ఉంది అని మీనింగ్. మీకు గుర్తున్నట్లయితే నేను పరమహంస యోగానంద గారి బుక్‌లో కూడా కొన్ని ప్లేసెస్‌లో ఇస్తారు. ఫిజిక్స్‌ని ఉపయోగించుకొని అది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకు కూడా ఫుల్‌గా అర్థం కాలేదు. చాలా సార్లు చదివాను. ఒక పేజ్ ఒక్కొక్కసారి ఓ పావుగంట, 20 నిమిషాలు కూడా చదవడం జరిగింది అర్థం చేసుకోవడానికి. కానీ కొన్నైతే నిజంగా అసలు అర్థం కాలేదు. కొన్ని ఏదో ఆ సందర్భాన్ని బట్టి కాస్త కాస్త అర్థం చేసుకోవడం. కొన్ని బాగా చదివినప్పుడు కొంచెం అర్థమైంది. ఏది మనమందరము కూడా చదువుకొని డిగ్రీలు, ఎంఎస్సీలు, పీజీలు ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా. అంతటి కాంప్లెక్స్ థియరీస్ అవి. సో, ఆహ్, ఈ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం లాంటి వాటిని కూడా చదివేవాళ్ళం. ప్రతి శనివారం ఒక పరీక్ష ఉండేది. ఆదివారం మళ్ళీ సెలవు. మళ్ళీ సోమవారం నాడు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం. అమ్మ క్లాసులు ఎలా ఉండేవి? ప్రతి సోమవారం కొత్త ప్రాజెక్టు, ఆ చదివిన దాంట్లో శనివారం పరీక్ష ఉండేది. సండే సెలవిచ్చేవాళ్ళు. అంటే ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్. ఒక సిస్టమాటిక్ విధానం. అలా జరిగిపోయేవి ఆ కాలేజీ రోజులు. న్యూయార్క్‌లో లాగా నా జీవితం ఎటువంటి ఒడిదొడుకులకు నోచుకోలేదు. ఈవిడ డిఫరెంట్ ప్లేస్‌లో ఉంది. మనం చెప్పుకున్నాం కదా! ఆ యూనివర్సిటీ పేరు డిఫరెంట్ ప్లేస్‌లో ఫెయిర్‌ఫీల్డ్ అనే ప్రాంతంలో ఉంది అని చెప్పింది కదా! సో, అందుకని న్యూయార్క్‌లో లాగా నా జీవితం ఎటువంటి ఒడిదొడుకులకు నోచుకోలేదు. డిన్నర్ తర్వాత చదువుకోవడానికి మా రూమ్స్‌లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ క్యాంపస్‌లో చదువుకునే వాళ్ళలో నేనే చాలా పెద్దదాన్ని. మరి ఆ క్యాంపస్‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించేదాన్ని కూడా నేనే. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఏ స్టూడెంట్సో అలాంటి ఏజ్‌లో ఉండేవాళ్ళు. ఈవిడొక్కతే చాలా పెద్దది. మళ్ళీ మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒస్తుంది. లేదా ఆడ్ ఫీలింగ్ కలుగుతుంది. అబ్బో! వాళ్ళందరూ చిన్న పిల్లలే, నేనొక్కదాన్ని. వాళ్ళందరూ మెన్నే, నేనొక్కదాన్నే లేడీని. ఇలా రకరకాలుగా ఉంటాయి మనకు భావాలు. అందరితో పాటు సేమ్‌గా ఉంటేనే మనం ఫిట్ అవ్వడానికి అర్హులము అని ఫీల్ అవుతూ ఉంటాం లోపల. అలా అక్కర్లేదండి. ఎవ్రీ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ యూనిక్. అంటే ప్రతి ఒక్కరి వేలి ముద్ర యూనిక్. ఎందుకు పెట్టాడు అలాగా దేవుడు? కొన్ని కోట్ల, 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 కోట్ల మంది ఉన్నాం మనం. ఏంటంటే ఆయనకి యూనిక్ పర్సనాలిటీ. ప్రతి సోలు, ప్రతి బాడీని తీసుకునేటప్పుడు పూర్వపు లెసన్స్‌ని ఆధారంగా చేసుకొని, ఈ బాడీతో ఈ జన్మలో ఏ లెసన్స్ తీసుకోవాలి అనే దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఎందుకు ఆల్ ద టైమ్ గుంపులో గోవిందలాగా ఉండాలని మనం కోరుకోవాలి? ప్రాబ్లమ్ లేదు. గ్రూప్‌తో పాటు ఉండడం తప్పు కాదు, ప్రాబ్లము కాదు. కొన్ని కొన్ని సినారియోస్‌లో గ్రూప్స్‌తో పాటు ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీ టైమ్. నాట్ ఇన్ ఎవ్రీ సినారియో ఆఫ్ యువర్ లైఫ్. నో నీడ్ టు బి. అవసరం లేదలాగా. యూ కెన్ బి యూ వేర్ యూ నీడ్ టు బి యూ. అంటే నీకు నీవు అవసరం ఉన్న దగ్గర నువ్వు నీలాగానే ఉండాలి. ఎవ్వరిని హర్ట్ చేయనంత వరకు ఇదేమీ ప్రాబ్లం కాదండి. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. 4,00,000 రకాలుగా అనుకోనివ్వండి. ఏంటట నష్టం? ఎందుకు వినాలి? ఎందుకు ప్రాసెస్ చేయాలి మనం అదంతా? ఎవరెవరు ఏమేమి అనుకున్నారో అస్సలు అవసరం లేదు. ఆ టైమంతా కూర్చొని ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం చదువుకుందాం. 100 రోజులైనా సరే ఒకే సిద్ధాంతం. అట్‌లీస్ట్ యుటిలైజ్ అవుతుంది. ఈ జన్మలో అది మన సోల్‌లోకి ఆ సిద్ధాంతం చదివి పెట్టుకుంటే ఎంతో కొంత అర్థమైందనుకుందాం. ఆ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే అక్కడ ఈజీగా మనం పికప్ చేయగలం ఆ సబ్జెక్ట్. ఆల్రెడీ మనకు బేస్ ఈ జన్మలో తీసుకున్నాం కాబట్టి.
అట్లీస్ట్ అలా యూటిలైజ్ చేసుకుందాం. బికాస్ కామన్ సమస్య కాబట్టి చెప్పానండి. మనం జనరల్‌గా యూనిక్‌గా ఉండటానికి ఇష్టము అని చెబితేనే, ఎక్కడైనా యూనిక్‌గా ఉండాల్సి వచ్చినట్లయితే దాన్ని యూనిక్ అని పాజిటివ్ మోడ్‌లో కాకుండా మనము ఆడ్ మ్యాన్ ఔట్ అంటారు దాన్ని. మనం ఒక్కరమే సెపరేటు అన్న ఫీలింగ్‌తో ఉంటాము. అలా ఉండనవసరం లేదు అని చెప్పడం అనమాట నా ఉద్దేశ్యం. కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండలేని పరిస్థితుల్లో నో నీడ్ టు వర్రీ. బాధపడనవసరం లేదు. అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఇక్కడ. తర్వాత హ్మ్. ప్రతి క్షణాన్ని ఆస్వాదించేది కూడా ఈవిడే అట. ఇంకొకటి పొగ త్రాగడం, వైన్ త్రాగడం, డ్రగ్స్ వేసుకోవడం లాంటి వాటికి అక్కడ స్థానం లేదు. అవి కొన్ని వెస్టర్న్ కంట్రీస్‌లో, కొన్ని ప్లేసెస్‌లో కామన్‌గా ఉంటుందండి. సో, ఆవిడ అందుకని అలాంటి వాటికి అక్కడ స్థానమే లేదు అంటుంది. రోజుకి 4 సార్లు ధ్యానం చేసేవాళ్ళం. నేను ఆ స్థలం వదిలి వెళ్ళే నాటికి ఎయిర్‌పోర్ట్‌లో సిగరెట్ పొగ పీల్చినా కూడా పడిపోతానేమో నన్నంతగా తయారైపోయాను. అంటే పక్క వాళ్ళు పక్క వాళ్ళు పొగ తాగుతుంటే పీల్చడం అనేది మన కంట్రోల్‌లో లేదు కదండీ! ఇంక పక్క నుండి వాళ్ళు పీలుస్తుంటే నువ్వు నువ్వు సిగరెట్ తాగకూడదని మనం చెప్పలేము. రైట్. మనమే వేరే ప్లేస్‌కెళ్ళిపోవాలి. సో, ఈవిడ ఈ ఎలాంటి స్థితికొచ్చేసిందటంటే, అలాంటి క్రౌడెడ్ ప్లేసెస్‌లో ఎయిర్‌పోర్ట్ లాంటి ప్లేసెస్‌లో నిల్చున్నప్పుడు ఎవరైనా పొగ తాగితే, ఆ పొగ పీల్చితే కూడా తట్టుకోలేనంత ప్యూర్ ఎనర్జీస్‌లోకెళ్ళిపోయిందావిడ. అంత చక్కటి ఎనర్జీస్‌లోకెళ్ళిపోయింది. ఆ కాలేజ్‌లో అక్కడ ఉండి 4 సార్లు ధ్యానం చేసి, ఆ చక్కటి సిద్ధాంతాలు చదువుకోవడము, వాడితో ఉండడము, ఆ ఎనర్జీస్‌తో ఉండడం వల్ల అంత చక్కగా ఆమె రూపుదిద్దుకుందనమాట ఆమె పరిస్థితి. మీకొకసారి ఒకరి ఎక్స్‌పీరియన్స్ చెప్పాను. ఇక్కడ జాక్సన్‌విల్‌లో ఉండే అతను. అతను నాకు ప్యూర్ అమెరికనా? లేకపోతే ఎన్నో ఇయర్స్ బ్యాక్, డికేడ్స్ బ్యాక్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిన అతనా తెలీదండి. అతని లాంగ్వేజ్ అదంతా చూస్తేనేమో అమెరికన్ లాగా అనిపిస్తాడు. నేను కలిసాను. కొన్ని మెడిటేషన్ క్లాసెస్‌లో నేను కలిసాను అతన్ని. యాక్సెంట్ అది చూసి ఆయన్ని చూస్తేనేమో అమెరికన్ లాగా అనిపిస్తాడు. మళ్ళీ కొన్నిసార్లు నాకు ఎప్పుడో ఒక 40, 50 సంవత్సరాల క్రింద వచ్చిన ఇండియన్ ఏమో అని కూడా అనిపిస్తది. తెలీదు కరెక్ట్‌గా. సో, అతనికి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బేసికల్లీ దే ఆర్ నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీస్. ఏది పడితే అది తినేయడం. ఏది పడితే అదంటే మన దగ్గర ఇండియాలో వచ్చేసి చికెను, మటను, ఫిషు, షింపు ఇలాంటివేవో ఉంటాయి కదండీ! ఇక్కడ బీఫు, పోర్కు అలాంటివి కూడా అదనంగా ఉంటాయి. ఇంకేముంటాయో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పిన నేను 6 ఆర్ 7 ఐటెమ్సే నేను విన్న పేర్లు. సో, అలాంటివి కూడా తిని ఫ్యామిలీ అనమాట అతనిది. తిన్నారు కూడా ఆయన చాలా రోజులు. మధ్యలో మానేశారు. ఒకసారి సముద్రం ఒడ్డు దగ్గర వాళ్ళందరూ పౌర్ణమి టైంలో మెడిటేషన్‌కెళ్తారండి గ్రూప్‌గా. శోభాకు కూడా తెలుసు యాక్చువల్లీ. సో, అలా వెళ్ళినప్పుడు అతను కావాలని ప్రయత్నం అంటే వాట్ విల్ హ్యాపెన్? లెట్ మీ టెస్ట్ అన్న టైప్‌లో ఏదో నాన్ వెజ్ తీసుకున్నాడు. క్లియర్‌గా రాసాడాయన. తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా వామిటింగ్ చేసేసుకున్నాడు. అస్సలు తీసుకోలేకపోయింది ఆయన సిస్టమ్. క్లియర్‌గా పెద్ద మెసేజ్ రాసాడు గ్రూప్‌లో ఆయన. తట్టుకోలేకపోయింది నా సిస్టము. బికాజ్ అది పౌర్ణమి డేసు, సముద్రపు ఒడ్డున మిగతా మెడిటేటర్స్ అందరితో కలిపి వాళ్ళందరూ ప్యూర్ వెజిటేరియన్స్. ధ్యానం చేసుకొని అంతా చక్కటి ఎనర్జీస్‌లో ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈ నాన్ వెజిటేరియన్ టమ్మీలో వేసేటప్పటికి సెట్ అవ్వలే ఆ ఎనర్జీస్‌కి, ఈ ఫుడ్ ఎనర్జీస్‌కి. ఇమ్మీడియేట్‌గా సిస్టమ్ బయటకి తీసేసింది. పడేసింది. బయట పడేసింది. చెప్తాం కదండీ! ఏదో నాకు పడలేదండి. అందుకే వామిటింగ్ అయింది లేదా మోషన్స్ అయ్యాయి అని చెప్తాము. అవునా? మామూలుగా ధ్యానం చేయకుండా మామూలుగా ఉండేవాళ్ళమే అంటాము. ఏదో పడినట్టుంది. అందుకే వచ్చినట్లుంది. ఏంటి? ఏం పడలేదు? ఏది నీ శరీరం తీసుకోలేకపోయింది? అసలెందుకు తీసుకోలేకపోయింది? నువ్వు తినకూడనిది ఏది తినుండవే అక్కడ. ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో తిన్నావు అంటే, నువ్వు ఆల్రెడీ తిన్న ఐటెమ్స్ అయినా, ఇంతవరకు టేస్ట్ చేయని ఐటెమ్ అయినా కూడా, నువ్వు తినగలిగే అంటే నీ బాడీ సిస్టమ్ డైజెస్ట్ చేసుకునే ఐటెమే కదా నువ్వు తినేది. ఏ రాళ్ళో, రప్పలో, చెట్లో అలాంటివి తినం కదా మనము. మరి ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోయింది? ఆల్రెడీ ప్రతి సిస్టమ్‌కి ఒక ఎనర్జీ లెవెల్ ఉంటుంది. దానికి సరిపడకుండా అంటే కొద్దిగా అటు ఇటుగా ఉంటే ఇట్ కెన్ యాక్సెప్ట్. అలా కాకుండా టూ మచ్ డిఫరెన్స్ ఉందనుకోండి, మీ బాడీ సిస్టమ్ తీసుకునే ఫుడ్‌కి
మనం ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫుడ్ అని చెప్తున్నాను. ఫుడ్కి మీరు అప్పుడు ఆ పర్టికులర్ టైంలో వేసిన ఫుడ్కి ఎనర్జీస్ డిఫరెన్స్ టూ మచ్గా ఉంటే ఇట్ విల్ త్రో అప్ ఇన్ వన్ ఆర్ అదర్ వే. అంటే వామిటింగ్స్ రూపంలో కానీ, మోషన్స్ రూపంలో కానీ, అలా అది బయటికి తీసేస్తుంది. దట్స్ వాట్ హ్యాపెన్ టు హిమ్. అతను డేనియల్ అనుకుంటా అతని పేరు. అతనికి అదే జరిగింది అక్కడ. అందరికీ తెలియాలి అన్నట్టుగా బ్యూటిఫుల్గా పెద్ద మెసేజ్ ఎంతో తిరిగ్గా రాశాడు ఆయన. నేను ఇది చాలాసార్లు చెప్తుంటాను మాస్టర్స్, మన క్లాస్లో కూడా చెప్పాను నేను ఇది. సో ఈవిడ కూడా ఇప్పుడు అంత బ్యూటిఫుల్ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చేటప్పటికి సిగరెట్ పొగ పక్క వాళ్ళు పీలిస్తే కూడా నేను తట్టుకోలేకుండా అయిపోయాను అని చెప్తాను. దట్స్ వెరీ కామన్ హియర్, ఎవ్రీవేర్ ఉంటుంది. సో షీ వెంట్ టు దాట్ ప్యూర్ ఎనర్జీస్. అక్కడి నుండి న్యూయార్క్ వెళ్ళిపోయాను. అక్కడ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు హర్ ప్లేస్కి వెళ్ళిపోయింది. తిరిగి నా జీవితాన్ని పునఃప్రారంభించడానికి వెంటనే చర్చి వారి దగ్గరికి వెళ్ళి ఇంకాస్త పై కోర్సులో చేరాను. చెప్పింది కదా ఆల్రెడీ, నేను నెక్స్ట్ కోర్స్ చేయాలి అంటే మధ్యలో గ్యాప్ వచ్చిందండి కదా, గ్యాప్లో ఈ కాలేజ్లో ఈ కోర్స్ చేసేసింది. మళ్ళీ బ్యాక్ టు చర్చ్ దగ్గరికి వెళ్ళిపోయింది. అదేం ప్రోగ్రామ్ అంటే మినిస్టీరియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. నేను ఆ చర్చికి సంబంధించిన సాంఘిక సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేదాన్ని. కొన్ని కార్యక్రమాలలో మాట్లాడడం, ఎవరైనా సమస్యలతో వస్తే సలహాలు ఇవ్వడం లాంటివి చేసేదాన్ని. తర్వాత ఇదే నాకు పూర్తి కెరీర్గా మారిపోయింది. అంటే తనకు డబ్బులు కూడా వస్తాయి దాని ద్వారా, అండ్ ఆల్సో సేవ కూడా. పుణ్యం పురుషార్థం అంటాం చూడండి మనం. పురుషార్థం అంటే పురుషుడు సంపాదించే అర్థం. అర్థం అంటే ఒక మీనింగ్ ధనం. అంటే పురుషుడు సంపాదించేది ఏదైతే వృత్తి ఉందో అందులో ధనంతో పాటు పుణ్యం కూడా ఉన్నట్లయితే అనే మీనింగ్ అనమాట. అక్కడ పుణ్యం పురుషార్థం అనే దానికి మీనింగ్. ఇక్కడ కూడా ఇవి తీసుకున్న కెరీర్, ఇటు సర్వీసు ఉంది, అటు ఆవిడకి భోజన సదుపాయాలు కావాలి కదండి, ఫుడ్ కూడా కావాలి కదా. సో అలాంటి మంచి సర్వీస్, దాంతో అలాంటి వృత్తిలోనే ఉంటూ తనకు కావలసిన సంపాదన అలాగే ఆ సర్వీస్ కూడా చేయడం జరిగిందనమాట. అటువంటి పరిస్థితుల్లోనే నా పనితో పాటు మన శరీరంలోని రోగాలకు కారణమయ్యే మానసిక ఆధ్యాత్మిక కారణాలన్నింటినీ ఒక చోటికి సమకూర్చి హీల్ యువర్ బాడీ అనే పుస్తకం రాశాను. అంటే నీ శరీరాన్ని స్వస్థతపరచుకో తెలుగులో చెప్పాలి అంటే. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ అందరికీ నేర్పేందుకు క్లాసెస్ నిర్వహించేందుకు ఎన్నో ప్రదేశాలు తిరగసాగాను. నేను మళ్ళీ ఆ సెంటెన్స్ ఒకసారి చదువుతాను మాస్టర్స్. మన శరీరంలోని రోగాలకు కారణమయ్యే మానసిక ఆధ్యాత్మిక కారణాలు. స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ మనందరికీ తెలుసు, డాక్టర్ జీకే సార్ది. డాక్టర్ జీకే సార్ ఏం చెప్తారు? ఆధ్యాత్మిక గుళికలు స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే, రైట్. సో మనకు మామూలుగా బయట డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏంటి, ఇదిగో ఈ ఫుడ్ పడలేదు, ఇది తినకు ఇంకా గొడవ వదిలిపోద్ది, ఈ పులుపు తినకు నీకు గ్యాస్ ట్రబుల్ పోతుంది, షుగర్ వచ్చింది కదా షుగర్ తినకు, ఇలాంటివి చెబుతూ ఉంటారు. భౌతికపరమైన వస్తువులను విసర్జించేవి. ఇక్కడ ఈవిడ మన రోగాలకి కారణం మానసికమైన మరియు ఆధ్యాత్మికమైన కారణాలు. సిమిలర్ టు అవర్ స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ కాన్సెప్ట్ ఇక్కడ. వాటి మీద ఆమె అది ఆ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూనే వాటికి సంబంధించిన నోట్స్ అన్నీ రాసుకుని హీల్ యువర్ బాడీ అనే బుక్ రాసి ఆ తర్వాత వాటికి సంబంధించిన అర్థం చేయించేందుకు ఎన్నో క్లాసెస్ నిర్వహించింది, ఎన్నో ప్లేసెస్కి వెళ్ళింది. అనుకోకుండా ఒకరోజు నా శరీరంలో క్యాన్సర్ ఉందని తేలింది. మళ్ళీ పులి మీద పుట్ర. అంత బాగానే సాగుతోంది కదా, చక్కగా నేర్చుకుంటుంది, ఏవో చేసుకుంటుంది, అంత బాగుంది. మళ్ళీ కొత్త టెస్ట్ వచ్చింది ఆవిడకి. క్యాన్సర్ అని తెలిసిందట. ఇట్స్ నాట్ ఈజీ. సో ఇది నాకేమంత ఆశ్చర్యం అనిపించలేదు. మళ్ళీ ఆవిడే చెప్తున్నారు, క్యాన్సర్ అని తేలితే బెంబేలెత్తిపోవాలి, మళ్ళీ పై మెట్టు మీద ఉన్న వాళ్ళని కిందికి సడన్గా తోసేస్తే ఎలా పడిపోతామో అలా పడిపోవాలి, కరెక్ట్గా చెప్పాలి అంటే. ఎంత కష్టపడుతోందండి. ఇంకా ఇంకా మంచి జీవితం రావచ్చు కదా. సర్వీస్ చేస్తోంది, ఏ వదిలేయాలో అవన్నీ వదిలేస్తుంది, ఏం తీసుకోవాలో అది చేస్తోంది, ఇంకా మళ్ళీ క్యాన్సర్ ఎందుకట? మామూలుగా అయితే ఏమనుకుంటాం, ఇంకా ఈ దేవుడు నన్ను వదిలిపెట్టడా, ఈ కర్మ నన్ను వదిలిపెట్టదా, నేను ఎంత చేసినా నాకు ఏదో ఒకటి రావాల్సిందేనా, ఇంకా నాకొద్దు ఈ ఆధ్యాత్మికత,
నేను కూడా తింటూ తాగుతూ తిరుగుతూ నా ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తాను, లేదా ఈ జీవితాన్ని అంతం చేసేసుకుంటాను. ఇలాంటివే కదా జనరల్గా జరుగుతూ ఉంటాయి మనకు ఆలోచనలు, నార్మల్గా ఉన్నట్లయితే, నార్మల్గా ఉండేవారికి. బట్ ఈవిడకి నాకేమీ అది అంత ఆశ్చర్యం అనిపించలేదు అని చెప్తోంది. 5 ఏళ్ల ప్రాయంలో బలాత్కారానికి గురి కావడం, అడుగడుగునా ఒడిదొడులకు లోనవుతూ హింసాత్మక భావాలతో కూడిన బాల్యం అనుభవించిన నాకు వెజైనల్ క్యాన్సర్ రావడంలో పెద్ద విశేషం లేదు. గర్ల్స్ రిలేటెడ్ అంగానికి సంబంధించిన క్యాన్సర్ అది. వెజైన్ రిలేటెడ్ అన్నమాట. అది రావడంలో అవన్నీ నాకు ఇంతకుముందు, ఇప్పుడు ఆవిడ కొన్ని మానసిక, ఆధ్యాత్మిక కారణాలు, ఏ రోగానికి ఎందుకు, ఏ కారణాలు తెలుస్తుంది బుక్ రాశాను అని చెప్పింది కదండి. సో దాన్ని బేస్గా చేసుకుంటే తన బాల్యం ఎలా గడిచింది, ఎటువంటి పరిస్థితులకు లోనైంది, అవన్నీ చూసుకుంటే నాకు క్యాన్సర్ రావడం నాకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు. ఖచ్చితంగా వచ్చి తీరుతుందని నాకు ముందే తెలిసినట్టుగా చెప్తుంది ఆవిడ ఇక్కడ. పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదంటే వీఆర్ రెడీ టు ఫేస్ దట్, ఆర్ వీఆర్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్, ఆ టైప్లో చెబుతుంది అంత పెద్ద రోగాన్ని. అందరిలాగే ఆ విషయం విన్న వెంటనే నేను కూడా చాలా భయభ్రాంతులకు లోనైనాను. ఫస్ట్ ఏం జరిగిందో మళ్ళీ చెప్తుంది ఇక్కడ. అందరిలాగే ఫస్ట్ భయభ్రాంతులకు లోనైనాను. ఎంతో మందికి హీలింగ్ ప్రాసెస్ వలన ఎన్నో రోగాలు నయమయ్యాయి అని నాకు తెలుసు. ఇప్పుడు ఈ విషయాన్ని నా పట్ల రుజువు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చక్కగా ఈ 3 వాక్యాలని కలగలుపుకొని చదువుకోవాలి ఇక్కడ. అంతకుముందు పేజీలో ఏం చెప్పారు అంటే, నాకేమంత ఆశ్చర్యం అనిపించలేదన్నారు. మళ్ళీ నెక్స్ట్ పేజ్‌లోనేమన్నారు, అందరిలాగే నేను భయభ్రాంతులకు లోనయ్యాను. అంటే మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే, షీ ఈస్ 100% ప్రాక్టికల్. ఇప్పుడు క్యాన్సర్ అని తెలిసింది. తెలియగానే నాకసలు ఏమీ భయం లేదు, నాకేదీ జరగలేదు, నేనంతా కూలు అని గొప్పగా చెప్పుకోవచ్చు. పుస్తకం రాసింది ఆవిడే కదా! ఈ భయభ్రాంతులకు లోనయ్యాను, కొన్ని క్షణాల పాటో, కొన్ని నిమిషాల పాటో, కొన్ని రోజుల పాటో అని చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదిక్కడ. అదంత ఇంపార్టెంట్ కూడా కాదు. మామూలుగా అయితే జీవితాంతం బాధపడే వాళ్ళతో పోలిస్తే, ఒక రోజో, ఒక గంటో, 2 రోజులో ఆమె బాధపడిందనుకో, భయభ్రాంతులకు లోనయిందనుకో, దట్స్ నాట్ ఎ మ్యాటర్. అది బుక్‌లో రాసుకోవాల్సిన పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. కానీ అది చెప్పి ఏమంటున్నారంటే, ఎంతో మందికి హీలింగ్ ప్రాసెస్ చేశాను. ఏ రోగానికి ఏది కారణమో నాకు తెలుసు. కాబట్టి నా పట్ల నాకు ఆ రోగం వస్తే నేనెలా స్పందిస్తాను? అంతే కదా! ఆ టెస్ట్ వచ్చింది ఆవిడకి. ఇప్పుడు ఈ విషయాన్ని నా పట్ల రుజువు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరో పేషెంట్ వచ్చారు. ఐ మీన్ సారీ, నాట్ పేషెంట్, కౌన్సిలింగ్‌కి వచ్చారు. క్యాన్సర్ ఉంది. ఈవిడ చెప్పారు కదా మనకు ముందర ప్రీవియస్ చాప్టర్స్‌లో మీ చిన్నప్పుడు బాల్యం ఎలా గడిచింది, అది ఇది అని క్వెషన్స్ అడుగుతాను. కానీ వాళ్ళ ప్రైవేట్ చరిత్ర నాకు తెలుసుకోవాలని కాదు. ఎక్కడ బీజాలు పడ్డాయి, ఎక్కడ కారణాలున్నాయి, అది పరిశోధించడానికి వాళ్ళ మొహాలు అవన్నీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాను నేను అని కూడా చెప్పింది మన ప్రీవియస్ చాప్టర్స్‌లో ఫస్ట్‌లోనే. సో, ఇప్పుడు మరి అందరికీ చెప్పింది ఆవిడ. నీకిది కారణం, అందుకే నీకు క్యాన్సర్ వచ్చింది, నువ్వు ఇది చెయ్యి, నీకిది పోతుంది అని. మరి తన వరకొచ్చేటప్పటికి ఎలా? అదంతా పాటిస్తదా? అదంతా నమ్ముతదా? రుజువు చేసుకోవాలి ఇప్పుడీమె. సో, అందుకొచ్చిందనమాట. పైగా ఏ రోగానికి ఎటువంటి ఆలోచన విధానాలు కారణాలవుతాయోనన్న పుస్తకం కూడా రాసిందాన్ని నేను. ఎన్నో ఏళ్లుగా మనసులో పేరుకుపోయి అణుచిపెట్టుకోబడిన క్రోధమే క్యాన్సర్‌గా పరిణమిస్తుందని, క్రమక్రమంగా శరీరాన్ని తినేస్తుందని కూడా నాకు తెలుసు. అందరికీ మైకులు పెట్టి, క్లాసులు పెట్టి మరీ చెబుతోంది కదా! క్యాన్సర్‌కి కారణమేంటో ఖచ్చితంగా చెప్తోంది. కూడగట్టుకున్న క్రోధం. మనసులో క్రోధానికి, కోపానికి తేడా ఉంటుంది మాస్టర్స్. కోపం అనేది ఒక బిట్, ఒక లెవెల్ తక్కువ అని చెప్పొచ్చు. అరిషడ్ వర్గాలలోనో ఆ బుక్‌లో వివరిస్తారు వాళ్ళు. ఆ కోపానికి కారణం ఏంటి అంటే, ఏదైనా మన కోరిక తీరలేదు అనుకోండి, సమయానికి తీరకపోయినా, అస్సలు తీరకపోయినా ఇనిషియల్ స్టేజెస్‌లో కోపమొస్తుంది. తీరలేదు, తీరలేదు, తీరలేదు అని ఆ పర్టిక్యులర్ కోరిక పైన మీకు వాంఛ ఇంకా పెరిగినట్లయితే అది క్రోధంగా మారుతుంది. నెక్స్ట్ స్టేజ్. ఆ క్రోధం అనేది ఏం చేస్తుందంటే, లోపట ఉన్న బాడీ సెల్స్‌నన్నింటినీ కూడా అనారోగ్యం చేస్తుంది. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో గూడా క్యాన్సర్‌కి మెయిన్ కారణం క్రోధం అని చెప్తారు.
కూడగట్టుకున్న, నిలవేసుకున్న, ప్రోగు చేసుకున్న క్రోధం మనలోని శరీర కణాలని అస్వస్థత పరుస్తుంది, పుండ్లుగా మార్చేస్తుంది. అదే క్యాన్సర్కి కారణం, ఆధ్యాత్మిక రీజన్. సో ఇప్పుడు చెప్పండి, మనకెవరైనా అన్యాయం చేశారు, తప్పు చేశారు, లేదా మనని బాధ పెట్టారు, మన కోపం రావడం సహజం, నేను ఒప్పుకుంటాను అంతవరకు. కానీ కోపం వచ్చిన తర్వాత క్షమించాల్సిన బాధ్యత, అవసరం మనకుందా, అవతలి వారికుందా? వాళ్ళు సారీ చెబితేనే నేను క్షమిస్తాను అని నేను ఒక మఠం వేసుకుని కూర్చున్నాను అనుకోండి, ఒక ఒక నిర్ణయం తీసుకుని కూర్చున్నాను అనుకోండి, అవతల వారు మారలేదు, వాళ్ళ ఎనర్జీస్లో తేడా లేదు, వాళ్ళు సారీ చెప్పట్లేదు నాకు, నేను మాత్రం సారీ చెబితేనే క్షమిస్తాను అని కూర్చుంటే నా కోపం కాస్త ఒకరోజు క్రోధంగా మారుతుంది. అలాగే పెట్టుకున్నాననుకోండి, ఎవరి సిస్టమ్ పాడవుతుంది ఇక్కడ? ఎవరికి వస్తుందట ఆ క్యాన్సర్? వీళ్ళకే. సారీ చెప్పని వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి. వాళ్ళ కర్మ వాళ్ళని తినేస్తుంది, ఏమీ వాళ్ళనేం వదిలిపెట్టదు. ఆ కర్మశాస్త్రం ఏదైతే ఉందో వాళ్ళనేం వదిలిపెట్టదు. కానీ ఫస్ట్ నీకు వచ్చిందా లేదా? నువ్వే తప్పు చేయలేదు, మరి నీ 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 బాడీలో క్యాన్సర్ ఎందుకు వచ్చింది? తప్పు చేసింది అవతల వాళ్ళు, నీకెందుకు వచ్చింది? నేను చేసిన తప్పేంటి అంటే అలా క్షమించలేకపోవడం, దాన్ని కోపంగా ఉన్నదాన్ని క్రోధంగా మార్చుకోవడం. మనకి ఈ ఫార్ములా తెలిసినట్లయితే మనం ఖచ్చితంగా అవతల వారు మనల్ని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, నెగ్లెక్ట్ చేసినా, అది ఒకవేళ కోపం వస్తే కొద్ది రోజులు ఉంచేసుకొని, ఎందుకంటే మనమేమీ మునులం కాదు కదండి, ఖచ్చితంగా వస్తుంది. ఈవిడ కూడా ఫస్ట్ భయభ్రాంతులకు లోనయ్యాను అని చెప్పింది. సో మనకు ఉంటుంది, బట్ రిలీవ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బికాస్ వీ నో ద ఫార్ములా. అవతల వారు తప్పు చేస్తే వారు శిక్ష అనుభవించేది వారు అనుభవిస్తారు, వాళ్ళు తెలుసుకోలేకపోతే. కానీ మనం కూడా అనుభవిస్తున్నాం, బికాస్ మనకు తెలుసు క్షమాభిక్ష వాళ్ళకు పెట్టాలి అని, లేదంటే కోపం క్రోధంగా, క్రోధం క్యాన్సర్గా మారుతుందని. అది మనం జరగనివ్వము. సో అది మాస్టర్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో కోపం క్రోధంగా మారి, క్రోధం క్యాన్సర్గా పరిణమిస్తుందని, క్రమక్రమంగా శరీరాన్ని తినేస్తుందని నాకు తెలుసు. కానీ నా బాల్యంలో జరిగిన విషయాలకు కారణమైన వాళ్లపై క్రోధాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను. ఆవిడ చెప్తుంది, ఇంకా వదిలిపెట్టలేదు ఆవిడ, ఆ క్రోధం వదిలిపెట్టలేదు, అందుకే క్యాన్సర్ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఏ మాత్రం సమయం వృధా చేయకూడదు, ఇంకా లేదు, సమయమే లేదు వృధా చేయడం ఎక్కడ. ఇంకా క్యాన్సర్ వచ్చింది, ఒక ప్లేస్లో వచ్చింది, దాన్ని క్యూర్ చేసుకోకపోతే మెల్లమెల్లగా పాకేస్తుంది. ఇంకా నేను చేయవలసిన పని చాలా ఉంది. ఏంటి? ఈ మందులు లేనటువంటి ఈ మందులు లేనటువంటి మరి ప్రపంచంలో ఎంతో మందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ క్యాన్సర్ రోగాన్ని ఏ మందులతోనూ బహిర్గతంగా నయం చేసుకోలేమని, దీనికి సరైన నయం జరిగే చోటు అంతరంగంలో ఉందని నాకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడంటే మందులు, కీమోథెరపీలు అవన్నీ మెల్లమెల్లగా డికేడ్ ఆఫ్టర్ డికేడ్ మనకు ఏమంటారు, టాబ్లెట్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ వస్తున్నాయి కదండి. ఈవిడ ఈ బుక్ రాసేటప్పటికి, ఆవిడకి జరిగినప్పటికీ ఇంతగా ఇంతగా మందులు రాలేకపోవచ్చు, అప్పటికి ఆ ట్రీట్మెంట్ విధానం కూడా ఇంతగా ఉండకపోవచ్చు. సో ఆమంటుంది మందులు లేవు దీనికి, కానీ నాకు తెలుసు మందెక్కడో అంతర్గతంలో లోన ఉంది. నాలో ఉన్న క్రోధం ఇంకా నాకుంది. క్షమించలేనటువంటి తప్పులు చేశారు అవతల వాళ్ళు. ఇన్ని క్లాసులు తీసుకుని ఇంత ఎనర్జీస్ పెంచుకున్నా కూడా క్షమించలేనంత పెద్ద తప్పులవి. బట్ స్టిల్ క్రోధం, ఆమె వాళ్ళని క్షమించాల్సిన అవసరం ఇంకొచ్చేసింది ఆమెకి, ఇంకా సమయం లేదు, తప్పనిసరి వచ్చేసింది. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి, రేపు ఎగ్జాము, ఈరోజు చచ్చినట్టు కూర్చొని చదవాల్సిందే, నైట్ నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా. ఇంకా నాకు ఇంకా సమయం లేదు, అంతే. మార్నింగ్ లేస్తే ఎగ్జామ్కి వెళ్ళాలి, అలా అన్నట్టు అన్నమాట. ఒకవేళ డాక్టర్లు ఆపరేషన్ చేసిన వాళ్ళు ఆ క్యాన్సర్కి కారణమైన ఆలోచన విధానాల్ని
తీసివేయలేరు. వాళ్ళు చేయగలిగింది ఒకటే అది. లూయిస్ శరీరాన్ని ఇకపై లూయిస్ లేనంత వరకు కోసుకుంటూ పోవడం. అది అంతగా నచ్చలేదు. ఆ లోపట ఆ గడ్డల్ని కోస్తూ ఆ ట్రీట్మెంట్ చేస్తారు కదండీ! అది మాత్రమే వాళ్ళు చేయగలరు. కానీ నా అంతరంగంలో ఉన్న ఆలోచన విధానాన్ని ఏ విధంగా వాళ్ళు మార్చలేరు. మార్చగలరా డాక్టర్లు? వాళ్ళకేమైనా కత్తెరలు పెట్టి కోయడము తెలుసంటే వాళ్ళ వాళ్ళ సైన్స్ అంతే. ఆ మెడికల్ సైన్స్ అంతవరకే ఉందది. వాళ్ళు చేసేది తప్పు అని కాదు ఇక్కడ చెప్పడం. వాళ్ళు చదువుకున్న శాస్త్రం ద్వారా వాళ్ళు నయం చేసే విధానం ఏంటి అంటే, ఎక్కడైతే ఒకటి అస్వస్థత కారణమైన కణం ఉందో, దాన్ని బాగు చేయగలిగితే మందులు, ట్రీట్మెంటు ఆ టెక్నాలజీ ద్వారా చేయాలి. బాగు చేయలేకపోతే అది ఇతర కణాలకు పాకకుండా ఉండడానికి కట్ చేసేసేయాలి. సిస్టమ్‌లో నుంచి బయటికి తీసేసేయాలి. సో, ఆవిడేమంటుంది, నాకది అంతగా నచ్చలేదు. ఆ ట్రీట్‌మెంట్ నాకిష్టం లేదు. మరి ఇష్టం లేకపోతే ఎలాగా? ఆ క్యాన్సర్ పెరుగుదలను ఆపడానికి నాకొకవేళ ఆపరేషన్ జరిగి, క్యాన్సర్‌కి కారణమైన నా ఆలోచన విధానాల్ని తొలగించుకుంటే, ఇక నాకెప్పటికీ క్యాన్సర్ రాదు. క్యాన్సర్ లేదా ఇంకేదైనా రోగం ఎవరికైనా తిరిగి వచ్చిందంటే, దానికి కారణమైన వారి ఆలోచన విధానాల్ని వారు ఇంకా పూర్తిగా వదిలిపెట్టలేదనే దాని మీనింగు. దాని అర్థం. లేదా వారి ఆలోచన విధానం ఇంకా మారలేదని అర్థం. యూనివర్స్ అలా చెబుతోందనమాట. ఒక రోగం ద్వారా చెబుతుంది. ఇది సరిచేసుకో తల్లి, నువ్వు సరిచేసుకున్నా అనుకుంటున్నావు. ఇంకా లేదమ్మా, సరిచేసుకో. రూట్ కాజ్ తీసేసేయి. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకో. ఏదైతే తీసుకోవాలో తీసుకో. బట్ ప్యారలల్‌గా, సమాంతరంగా ఆలోచన విధానాన్ని మార్చుకుంటేనే ఇక ఎప్పటికీ రాదు. మళ్ళీ తిరగబెట్టదది. ఆ సోల్ ఆలోచన విధానం కంప్లీట్‌గా మార్పు చేసుకుందనుకోండి. ఆ లెసన్ ఆ సోల్ యొక్క బుక్‌లో కంప్లీట్ అయిపోయిందనుకోండి. ఇంకా ఈవిడ 100 జన్మలు తీసుకున్నా ఇంకా క్యాన్సర్ అనేది రాదక్కడ. ఎందుకంటే 100 జన్మలలో ఎప్పుడు కూడా ఆ క్రోధం అనే ఆలోచన అనేది ఇంకామె చెయ్యదు. క్షమ అనే లెసన్ నేర్చేసుకుంది. కాబట్టి ఇంకెప్పటికీ రాదు. అది పూర్తిగా ఏదైతే తీసుకోవాలో ఆ సబ్జెక్ట్ పూర్తిగా తీసుకున్నప్పుడు. 100కు 100% తీసుకున్నప్పుడు. తర్వాత హ్మ్. హ్మ్. లేదా వారి ఆలోచన విధానం ఇంకా మారలేదనే అర్థం. అటువంటప్పుడు వారు అదే రోగాన్ని తిరిగి సృష్టించుకుంటారు. బహుశా ఈసారి వారి శరీరంలో ఇంకో భాగంలో సృష్టించుకుంటారు. ఇక్కడ నయమైపోయింది. ఇంకో దగ్గర మొదలవుద్ది శరీరంలో. నా క్యాన్సర్‌కి కారణమైన ఆలోచనా విధానాల్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటే నాకు ఆపరేషనే అవసరం లేదని విశ్వసించాను. నా దగ్గర ఆపరేషన్‌కి డబ్బు లేదని, 3 నెలల దాకా ఆపరేషన్‌ని వాయిదా వేసుకోమని డాక్టర్లకు చెప్పి ఒప్పించాను. వారు అయిష్టంగానే నన్ను వదిలిపెట్టారు. ఆమెకి ట్రీట్మెంట్ ఇష్టం లేదట. ఎందుకు అంటే బలంగా నమ్మింది. క్యాన్సర్ కారణం క్రోధం. దాన్ని నేను బాగు చేసుకోగలను. నేను దాని మీద వర్క్ చేస్తాను అన్నట్టుగా ఆమె నమ్మి ఇది చెప్తే డాక్టర్లు ఎవరైనా వినరు కదండీ! ఆమె ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి డబ్బు లేదు నా దగ్గర మీకివ్వాల్సింది. 3 నెలలు ఆగండి అని చెప్తే వాళ్ళకిష్టం లేదట. అయినా కూడా ఇంక సరే ఇంకేం చేయలేరు కదా! డబ్బు లేదు అన్నప్పుడు. సరే అని చెప్పేసి వదిలిపెట్టేశారట. ఇక నా శరీరాన్ని నేనే స్వస్థతపరుచుకునే బాధ్యతను పూర్తిగా నా భుజస్కంధాలపై వేసుకున్నాను. ఈ విషయంలో నాకు సహకరించే పుస్తకాలన్నింటినీ చదివి వాటిపై పరిశోధన చేయసాగాం. 3 నెలలు టైం అడిగింది. ఏం చేస్తుంది? అంతరంగంలోకి తొంగి చూసుకొని అది అది కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ చదవాలి. చదివి ఇంప్లిమెంట్ చేయాలి. అసలెవరికైనా ఓపిక ఉంటుందా? మనససలు సహకరిస్తదా? శరీరం సహకరిస్తదా? శరీరం అస్వస్థతగా ఉన్నప్పుడు? షీ డిడ్ ఇట్. ఆమె చేసింది. వాటిపై పరిశోధన చేసిందట. ఎన్నో ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి క్యాన్సర్‌కి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవసాగాను. లైబ్రరీలోకి వెళ్ళి క్యాన్సర్‌పై ఎన్నో పుస్తకాల్ని చదివాను. నా టెన్షన్ రిలీఫ్ కోసం పాదాల మసాజ్ రిఫ్లెక్సాలజీ అని రాశారు. పాదాల మసాజ్ మరియు కోలన్ థెరపీ నాకు లాభపడతాయి అని తలచాను. ఒక
ఫూట్ రిఫ్లెక్సాలజీ అంటే పాదాల మసాజ్కి సంబంధించిన ఒక ప్రాక్టీషనర్ కోసం వెతకసాగాను. ఒకరోజు సాయంత్రం ఒక లెక్చర్కి హాజరయ్యాను. ఆ రోజు మామూలుగా ముందు కూర్చునే నేను ఎందుకో వెనక సీట్లో కూర్చున్నాను. ఒక క్షణం తర్వాత ఒక వ్యక్తి వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నాడు. అతను ఎవరై ఉంటారో ఊహించండి. అతడు ఒక ఫూట్ రెఫ్లెక్సాలజిస్ట్. అతడు వారానికి 3 సార్లు 2 నెలల పాటు నా ఇంటికి వచ్చి నా పాదాలకు మసాజ్ చేసేవాడు. నాకదెంతో మేలు చేసింది. అంటే ఈవిడ పాదాల మసాజ్ చేసే అతని కొరకు వెతుకుతూ ఉండింది కదా! ఆ వెతుకుతూ ఉన్న వ్యక్తి ఎలా కలిసాడు? ఎప్పుడూ ముందర కూర్చున్న ఆవిడ ఆ క్లాస్‌లో ఆ రోజు ఎందుకో వెనక్కి కూర్చుంది. ఎందుకు కూర్చుంది? మనకిప్పుడు అర్థమైంది. ఆ పక్కన అతను కూర్చుంటాడు కాబట్టి, ఆ యూనివర్స్ ఈమెను ముందు కాకుండా వెనక్కి కూర్చోబెడితే, పక్కతనితో పరిచయం ఏర్పడితే, ఆ పక్కతను నేను ఈ ప్రొఫెషన్ చేస్తాను అంటే, ఓహ్! నేను దాని కొరకే వెతుకుతున్నానండి. నాకు చేస్తారా? అలా. ఇంత కనెక్షన్ అనమాట ఒకదానికొకటి. సాధారణంగా మనం అనుకుంటాం. ఎందుకో మామూలుగా ఇలా చేసేదాన్ని. ఆ రోజు ఇలా చేశాను. అప్పుడొచ్చిందిది. ఎందుకంటే ఇట్స్ నాట్ కోయిన్సిడెన్స్ ఆర్ ఇట్స్ నాట్ బై మిస్టేక్. ఇట్స్ ద అలైన్‌మెంట్ ఫర్ యువర్ థాట్స్ బై ద యూనివర్స్. మీరేవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని వాటికి సంబంధించిన ఫ్రూట్స్ ఆర్ వాటికి సంబంధించిన పరిష్కారాలు మనకివ్వడానికి ఆ యూనివర్స్ అలా చేయిస్తుంది. అది మనకు తెలిస్తే నెక్స్ట్ సెకండ్‌లో యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకుంటాము. తెలియాలి అంటే అవేర్‌నెస్. అవేర్‌నెస్ అంటే ధ్యానం, జ్ఞానం. నేను నన్నింకా ఎక్కువగా ప్రేమించుకోవాలని తెలుసు. నా బాల్యంలో నాకు చాలా కొద్ది ప్రేమ లభించింది. నన్ను నేను బాగా చూసుకునేందుకు, నా పట్ల నాకు మంచి భావాన్ని కలిగి ఉండేందుకు ఎవరూ నాకు నా బాల్యంలో తోడ్పడలేదు. నాలో నిరంతరము తప్పుల్ని ఎత్తి చూపుకునే మనస్తత్వాన్ని ఇతరుల స్వభావం నుండి కొని తెచ్చుకున్నాను. నా చిన్నతనంలోని పెద్దలు ప్రతి విషయానికి నాలో తప్పులెత్తి చూపేవారు. అదే సత్యం అనుకుని నేను అదే ఆలోచన విధానాలతో నాలో నేనే తప్పులు వెతుక్కునేట్లుగా తయారయ్యాను. ఇది చాలా కాలం నుండి అణిచిపెట్టుకుని, నాలో పేర్చుకున్న క్రోధభావంతో పాటు రెండవ అయిన ఆలోచన విధానం. గిల్టీనెస్. ఏది చేసినా నేనే తప్పు. నాదే తప్పు, నేనే తప్పు. అది రెండవ ప్రమాదకారి అయిన ఆలోచన విధానమట. ఫస్ట్‌దేంటి? క్రోధం. రెండవది ఇలా. ఎందుకు ఏర్పడిందంటే చిన్నప్పటి వాతావరణం మొత్తం చెప్పింది. చర్చిలో పనిచేసినందువల్ల నన్ను నేను ప్రేమించుకోవడం, నన్ను నేను మంచిగా ఒప్పుకోవడం అన్న విషయాలు సరియైనవి, మరి చాలా అవసరమైనవి అని అనిపించాయి. అంటే అవి తెలిసిందక్కడ పనిచేయడం వల్ల. అయినా ఈ విషయాన్ని వాయిదా వేయసాగాను. ఎలాగైతే మీరు మంచి డైట్ ప్రాక్టీస్ చేయడానికి వాయిదా వేస్తారో అలాగా. చర్చ్‌లో ఉన్నప్పుడు అలాంటివన్నీ తెలిసినాయి. వాయిదా వేశానంటే అర్థం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. తన మీద తాను ప్రాక్టీస్ చేసుకోలేదు. చేయాల్సినవి చేయలేదు అని మీనింగ్. దానికి ఎగ్జాంపుల్ మనం మంచి డైట్, మంచి ఎక్సర్సైజ్, వాకింగ్ రేపటి నుంచి మొదలు పెడతా అంటాం. ఆ రేపు ఎప్పుడో మనకే తెలియదు. సో, అది ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు నేనెంత మాత్రమో ఈ విషయాల్ని వాయిదా వేయలేకపోయాను. బికాజ్ సమయం లేదు. మొదట్లో నాకు అద్దం ముందు నిలబడి, లూయిస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడం కష్టం అనిపించింది. కానీ అలాగే ఏదో అలా చెప్పుకోసాగింది. ఇలా చేస్తున్నప్పుడు గతంలో నన్ను నేను కించపరుచుకున్న సంఘటనలెన్నో స్మరణకు రాసాగాయి. అద్దం ముందు కూర్చొని చెప్పుకోవాలి కాబట్టి చెప్పింది. ఎక్సర్సైజ్ చేయాలండి. ఫస్ట్ డేనే మొత్తం అయిపోదు కదా! సో, అలా చెప్తూ ఉన్నప్పుడు ఆమెకు లోపల నుంచి చాలా అపోజిషన్ వచ్చేది. బట్ పైకి చెప్పుకునేది. ఆ చెప్పుకున్నప్పుడు ఎన్నెన్నో గుర్తొచ్చాయి. ఎప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు, ఎప్పుడు నిన్ను నువ్వు తిట్టుకున్నావు కదా! అప్పుడు తిట్టుకున్నావు, ఇప్పుడు తిట్టుకున్నావు అది ఇది అలాంటి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయట అద్దం ముందు ఆవిడ ప్రాక్టీస్ చేసేటప్పుడు. తర్వాత ఆ! నేను కించపరుచుకున్న సంఘటనలెన్నో స్మరణకు రాసాగాయి. అన్నింటిని పరిశీలించేదట ఏవేవి గుర్తొస్తున్నాయి. మనకు ధ్యానంలో వస్తూ ఉంటాయి మాస్టర్స్. ఎక్కడెక్కడివో గుర్తొస్తూ ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే అనలైజ్ చేసి బయటకి పంపించాల్సినవి పంపించేసి, లోన ఉండి వాటి మీద వర్క్ చేయాల్సినవి మనం వర్క్ చేయడం అనమాట. ఎస్పెషల్లీ గ్రూప్ మెడిటేషన్స్ డ్యూరింగ్ ద పౌర్ణమి టైమ్ ఇట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఆర్ సీనియర్ మాస్టర్స్ వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళ ఎనర్జీస్‌లో ఉన్నప్పుడు కూడా మన లోపల దాగి ఉన్నయి బయటికి రావడానికి అవకాశం ఉంటది. ఎందుకు ఈ సీనియర్ మాస్టర్ వచ్చినప్పుడు ఏంటి నాకిలా అపశకునంలాగా లేదా నెగెటివ్‌లాగా అనిపిస్తోంది అంటే దాని మీనింగ్ వాళ్ళొచ్చినందుకు నెగెటివ్ కాదు. ఆ లోపల ఉన్న తెలుసుకోకుండా ఉన్న
ఉన్నది ఏ రోగ రూపంలోనూ రాకుండా ముందే మనకు ఆలోచనల రూపంలో వచ్చే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశంలాగా భావించాలి. ఇలా అద్దం ముందు నిలబడి నన్ను నేను ప్రేమించుకోసాగాను. ఆ అద్దం ముందు నిలబడి నన్ను నేను ప్రేమించుకోవడం మరియు ఇతర సాధనాల ద్వారా నాకు చాలా నయమైంది. నా బాల్యం నుండి ఇప్పటిదాకా పేరుకుపోయిన క్రోధ భావనను నేను సంపూర్ణంగా గమనించసాగాను. ఇప్పుడు వారిని నిందించడం అనే దాన్ని పూర్తిగా వదిలిపెట్టేయడమే నాకు చాలా ముఖ్యమైన విషయం. బ్లేమ్ చేయడం ఆపేసేయాలి. తిట్టడం ఆపేసేయాలి. చాలా స్టెప్పులున్నాయి. ఇప్పుడు ఆమె క్రోధం మొత్తం తీసేయాలి అంటే. ముందు వాళ్ళ మీద కోపం పోవాలి. బ్లేమ్ చేయడం తీసేయాలి. ప్రతిదానికి తనను తాను తిట్టుకోవడం తీసేసేయాలి. ఆ క్రోధం మీద సంబంధించిన ఆ క్లాసులేవైతే తీసుకుందో ఆ వర్క్‌షాప్స్ అన్నీ ఆమె మీద ఆమె ప్రయోగించుకోవాలి. క్షమాతత్వాన్ని అలవర్చుకోవాలి. అవన్నీ అయితేనే లోపట ఉన్న సెల్స్ చెడిపోయిన క్యాన్సర్ బారిన పడ్డ ఆ కణాలేవైతే ఉన్నాయో అవి బాగుపడతాయన్నమాట. హ్మ్. ఇంకొక 2 పారాగ్రాఫ్స్ చదివి ఆపేసుకుందాం మాస్టర్స్. అవును. నా బాల్యం చాలా దారుణంగా ఉండేది. శారీరకంగా, మానసికంగా, సెక్సుయల్‌గా చాలా బలి కాబడ్డాను. అది ఎన్నో ఏళ్ల కిందటి మాట. కానీ ఆ విషయాల్ని తలుచుకొని ఈనాడు నన్ను నేను హింసించుకోవడంలో ఏమాత్రమూ అర్థం లేదు. ఈ విధమైన భావాలతోనే నా శరీరంలో క్యాన్సర్ పెరిగేటట్లు చేసుకొని, నా శరీరాన్ని క్షీణింప చేసుకున్నాను. ఎందుకంటే నన్ను నేను క్షమించుకోలేదు. ఇతరులను కూడా నేను క్షమించి వదిలిపెట్టలేదు. నేను ఇప్పుడు ఈ పరిస్థితులకు అతీతంగా ఆలోచించి విషయాన్ని అర్థం చేసుకొని ఒక పసిపాపను వారు అలా పెంచారంటే, అలా చూసారంటే వారి యొక్క బాల్యం ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగిందోనని ఒక అవగాహనకొచ్చాను. ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. ఏమంటుంది అంటే సరే నా పరిస్థితి నేను చాలా బలికబడ్డాను. అదంతా ఉంది. వదిలిపెట్టలేకపోతున్నాను. 100% జస్టిఫైడ్. ఈమెకున్న కోపం, క్రోధం జస్టిఫైడ్. కానీ ఇన్ని క్లాసెస్ విని, నేర్చుకొని, తీసుకొని, కౌన్సెలింగ్‌లు చేసి, చర్చ్‌లో పనిచేసి, సమాజ సేవ చేస్తూ, ఆధ్యాత్మికంగా, మానసికంగా దృఢంగా ఉంటున్నప్పటికిని కూడా, నాలో ఇంకా ఉంది అంటే, నేను ఖచ్చితంగా వర్క్ చేయాలి. అన్నింటికి మించి బ్యూటిఫుల్‌గా రాసిందేంటంటే, నన్నింత బాధ పెట్టారు కదా! ఆ ఇంటి పక్కనున్నతను సెక్షువల్‌గా హరాస్ చేశాడు. స్టెప్ ఫాదరు సవతి తండ్రి ఇబ్బంది పెట్టాడు. మరి వారి యొక్క బాల్యం ఎలా ఉందో, అంత దారుణమైన తప్పు చేశారు. ఒక చిన్న పాపని అంతలా హింసించేలాగా చేశారంటే, వారి బాల్యం ఎలా ఉందో కదా! వాళ్ళెలాంటివి ఫేస్ చేశారో కదా! అని అనుకున్న మరుక్షణమండి, చాలా వరకు ఆ కోపం పోతుందండి. ఆ కోపం ప్లేస్‌లో క్షమాతత్వం మొలకెత్తుతుంది మనకి. ఇది డ్రాస్టిక్‌గా ఈ కోపం ఇలా పడిపోతూ ఉంటే మీరు విజువలైజ్ చేసుకోవచ్చు నేను చెప్తూ ఉంటే. అది ఇలా పైనుంచి కిందకి టక్కున పడిపోయినట్టుగా చకచకా, చకచకా మన లిఫ్ట్‌లో మనం నిల్చుంటే పైకెళ్ళిపోతాం చూడండి. అలా మన క్షమాతత్వం అనేది అలా పైకి పైకి ఇంకంటే పెరిగిపోతున్నట్టుగా గమనించుకోండి. అలా విజువలైజ్ చేసుకోవచ్చు మనం. బ్యూటిఫుల్ థింకింగ్ అన్నమాట అది. కానీ ఎప్పుడొచ్చింది ఈవిడకి? మిడిల్ ఏజ్ అయిపోయింది. ఎంతో సాధన ఇప్పటికి. ఎంతో సర్వీస్. సర్వీస్ ద్వారా చాలా కర్మలు క్షయమైపోతాయి మాస్టర్స్. నాశనం అయిపోతాయి. చాలా చెడు కర్మ మనకి ఏదైతే ఉంటే సర్వీస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. స్వార్థం లేకుండా చేసేది ఏదైనా సరే. సో, ఇప్పుడొచ్చింది ఆవిడకి. వారికి ఎలా ఉందో కదా! అన్న అవగాహనకు ఇప్పుడొచ్చాను నేను అన్నది. అంటే బ్యూటిఫుల్ మార్పనమాట ఇక్కడ మనకి. ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. లెట్ మీ పాస్ ద రికార్డింగ్ అండ్ ఆఫ్టర్ దట్ సంకల్పంతో మనం మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాము. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉన్నది. నన్ను సృష్టించిన ఆ విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను.
ఈ సృష్టిలోంచి నా జీవితంలోకి ప్రవహించే సమస్త శుభాలను, భోగభాగ్యాలను అందుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నా ఆశలు, అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి. నేను దైవశక్తిచే సరియైన మార్గంలో నడిపింపబడి, సదా ఆ దివ్యశక్తిచే పరిరక్షించబడుతున్నాను. నాకు శుభకరమైనటువంటి వాటిని నేను ఎంపిక చేసుకుంటాను. ఇతరుల సంపదలను చూసి నేను మురిసిపోతాను. ఎందుకంటే అందరికీ ఎంత కావాలి అంటే అంత ఈ సృష్టిలో ఉంది అన్న ఎరుకతో సదా నేను ఉన్నాను కాబట్టి. ఈ సరికొత్త చైతన్యాన్ని నాలో స్థిరంగా విస్తరించుకుంటున్నాను. తదనుగుణంగానే నా సంపదలు వృద్ధి చెందుతున్నాయి. ప్రతి ఒక్కరి నుండి, మరి ప్రతి చోట నుండి నాకు అంతా శుభమే చేకూరుతుంది, చేరుతుంది. మరి నా యొక్క ప్రపంచంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా, శుభంగా ఉన్నది.